నమస్తే. ఏపీలో చీమ చిటిక్కమన్నా సరే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ భయపడుతున్నారు వైసీపీ నేతలు. అయితే వర్ర రవీందర్రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వల్లంనేని వంశీ అరెస్ట్ దాకా కూడా అన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. నెల తిరక్క ముందనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఏదైతే నిరసన తెలియజేసినటువంటి ఒక వైఎస్ జగన్ వైఖరి మనం చూసాం. అక్కడ 32, 36 హత్యలు అంటూ మాట్లాడారు. ఇప్పటిదాకా ఆ లిస్టు కూడా ఇక్కడ దాకా లేదు. మొత్తానికి నిజంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, వైసీపీ నేతలు చీమ చుట్టుకోమంటే అది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి భయపడుతున్నారు. అదిగాక దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ ఛానల్స్లో కావచ్చు, వాళ్ళ పత్రికల్లో కావచ్చు, రోజు ఇదే న్యూస్ మనం చూస్తూ వస్తున్నాం. వర్ర రవీందర్రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు వల్లంనేని అరెస్ట్ దాకా, వల్లంనేని వంశీ అరెస్ట్ దాకా చూసుకుంటే అన్ని రెడ్ బుక్ రాజ్యాంగమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక్కొక్కటిగా చూస్తే దీన్ని ఎలా చెప్పుకోవాలంటారు? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే జగన్ గారు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలు కానీ ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఘోరాలు చేసినా వాటి మీద పోలీసులు కేసులు అయితే రిజిస్టర్ చేయలేకపోయారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అది ఎలా మనకు తెలుసు అంటే ప్రజలందరికీ తెలుసు అని మొన్న 2024 ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన తీర్పే గొప్ప ఉదాహరణ. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఇచ్చారంటే వీళ్ళు కేవలం వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు భారత న్యాయ సంహితను కానీ వీళ్ళు పట్టించుకోలేదు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది అనేది మనం గ్రహించాలి. రెండోది, ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా ఇతను వంశీ అరెస్ట్ గురించే మాట్లాడుకుందాం. ఇవాళ వంశీ అరెస్టు జరిగిన కార్యక్రమం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అందులో పనిచేస్తున్న ఒక దళిత వర్గానికి చెందిన అబ్బాయి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ని ఆ రోజు పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పాత నేరాలు ఘోరాలన్నీ బయటకు వస్తున్నాయి. రఘురామరాజు గారు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ మీద చిత్రహింస, పోలీస్ కస్టోడియల్ టార్చర్ పెట్టితే కూడా అది కూడా కేసు తీసుకోని విషయం కూడా మనం గమనించాం. ఆయన అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాడు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు, పార్లమెంటు స్పీకర్, లోక్సభ స్పీకర్ దగ్గరికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ పెద్దగా న్యాయం అయితే ఆయనకి జరగలేదు, కేసు కూడా రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగిన నేరాలు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పుడు ఏ రాజ్యాంగం ఉంది కేసులు పెట్టకపోవటానికి? అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అనుకుంటే ఐపీసీ పీనల్ కోడ్ని గౌరవించే ప్రభుత్వాలే ఉంటే ఆ రోజే అవన్నీ కూడా నమోదు అవ్వాల్సిన అంశాలు. అసలు ఆ రోజున జీరో రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. చాలామంది రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. రాజారెడ్డి ఇంత రాక్షసుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అంత రాక్షసత్వం రాజారెడ్డిలో లేదని రాజారెడ్డితో పాటు ఉన్న వ్యక్తులు కొంతమంది నాతో చెప్పారు. గతంలో ఆయన ఆ ఊర్లో ఆయన పేరుంటే చాలనుకునేవాడంట, కానీ ఇంత దన్నదాహం కూడా ఈయనంత లేదు. ఏదో గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పెద్దలకి ఎలాంటి కోరికలు ఉంటాయో అంతే తప్ప ఈయనలాగా రాష్ట్రం మొత్తాన్ని పిండేసేసేయాలి. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని తెలిసో తెలకో చాలామంది అంటున్నారండి. రాజారెడ్డి గారితో తిరిగిన వ్యక్తులు కొంతమంది నాకు కూడా చెప్పిన విషయం ఏంటంటే రాజారెడ్డి ఇంత రాక్షస మనస్తత్వం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా అని. ఇలా వేల కోట్లు, లక్షల కోట్లు తిన్న తర్వాత కూడా ధనదాహం తీరణ మనిషి ఏం కాదంట. ఆయన ఏదైనా గ్రామ స్థాయిలో నాకు ఇంత పేరుంటే చాలు, ఏదో నా మెయింటెనెన్స్ ఈ గ్రామ పెత్తందారుగా మెయింటెనెన్స్ వెళ్తే చాలు అనుకున్నాడంట, కానీ ఇంత లేదు. కానీ ఆయన చేసింది ఒక గని ఆక్రమించడానికి ఎవడో ఒకడిని లేపాడంటున్నారు అప్పట్లో. అది హత్యకి సంబంధించినంత వరకు అంతవరకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి దళిత వర్గాలకు చెందిన కనీసం 58 మంది చనిపోయారు. ఏ వర్గానికి చెందిన వాళ్ళు చనిపోలేదు. ఫస్ట్ కమ్మ సామాజిక వర్గం మీద నేను దాడి అనుకుని మొదలుపెట్టాడు. కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇతని మనస్తత్వం అర్థం చేసుకున్నారు. ఈయన తండ్రి మనస్తత్వం కూడా కొంత తెలుసు వాళ్ళకి. వెంటనే అసలు ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ జీవనోపాధికి ఎక్కడెక్కడో పడ్డారు. కానీ వీళ్ళకి ఎక్కువగా దొరికింది దళితులే.
చివరి కాలం వరకు కొనసాగించింది కూడా వాళ్ళ మీద. సత్యవర్ధన్ మీద కిడ్నాప్ చేసి అతను పెట్టిన కేసును ఉపసంహరించడానికి ఎస్సీ ఎస్టీకి విచారించే కోర్టుకు తీసుకెళ్ళటం, ఆ తర్వాత కూడా కిడ్నాప్ చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులకి అతను ఆచూకీ తెలియక కంప్లైంట్ చేయటం, అది ఎట్లా జరిగిందని ఆ వీడియో ఫుటేజ్ చూస్తే ఆ కోర్టు దగ్గర ఇతను కనపడటం జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడు జరిగిన నేరం? ఎన్నికలకు ముందు ఎవరి రాజ్యాంగం ఉంది? రాజ్యాంగం ఉంటే కేసు అయితే బుక్ చేశారు, కానీ కేసును ఫాలో అప్ చేయలే. అక్కడి నుంచి మొదలు పెడదాం. అట్లాగే ఇప్పుడు ఎన్నికల ముందే అతను ఆ రోజు ఈవీఎంలు పగలగొట్టాడు. ఏ రాజ్యాంగం ప్రకారం పగలగొట్టారు? ఏదన్నా రాజ్యాంగం చెప్పిందా ఈవీఎంలు పగలగొట్టమని? తర్వాత ఈవీఎంలు పగలగొట్టిన తర్వాత వాళ్ళని హౌస్ అరెస్ట్ అని చెప్పి పారిపోవటానికి ప్రభుత్వం సహకరిస్తబట్టే కదా వాళ్ళు హైదరాబాద్ రాక పారిపోయి వచ్చింది. అతను ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా చాలా కాలం దొరకలేదు కదా, ఇప్పటికి కూడా దొరికినట్లేడు కదా. అట్లా ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నాడు. నందిగం సురేష్ మరియమ్మని చంపింది ఎప్పుడు? ఆమె కూడా దళిత మహిళ. ఎప్పుడు చంపాడు? తర్వాత బోరుగడ్డ అనిల్ ఈయన పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి పిల్లల గురించి ఎంత అరాచక మాటలు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? గుంటూరు టౌన్లో ఏమన్నా అడవిలో మాట్లాడా? అన్నీ మళ్ళీ లైవ్ టెలికాస్ట్లో అన్నీ వచ్చినాయి. అది చాలా ఎవిడెన్స్ కేసు బుక్ చేయడానికి. కేసు బుక్ చేశారా? అరెస్ట్ చేశారా? అట్లాగే ఆ అమ్మాయి ఇంకొక సోషల్ మీడియా అమ్మాయి పేరు ఏంటంటే మన సుధారాణి ఆ భర్తని భార్యని కూడా అరెస్ట్ చేశారని ఇప్పటికి మొత్తుకుంటున్నారు. తర్వాత విజయబాబు అని ఒక జర్నలిస్ట్ వెళ్ళి మూకుమ్మడి అరెస్టులు చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అని. గౌరవ జడ్జీలు ఏమడిగారండి? నేరాలు మూకుమ్మడిగా చేసినప్పుడు అరెస్టులు కూడా మూకుమ్మడిగా అవుతాయి అని అడగలేదా? తర్వాత పోలీసుల్ని అరెస్టు చేయొద్దని ఆదేశించమని అడిగితే నేరాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండమని మేము ఎట్లా ఆదేశిస్తాము? న్యాయాలు అమలు చేయడానికి ఉంది కానీ ఈ కోర్టు అన్యాయం చేయమని మేము ఎట్లా చెబుతా ఉంది. తర్వాత మీరు వాళ్ళ ఏ స్థాయి ఏ హోదాలో మీరు ఇక్కడికి వచ్చారని అడిగింది. మీ మీద ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉందా? మిమ్మల్ని అరెస్ట్ చేశారా అంటే కాదు, వేరే వాళ్ళని. వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి నేరం చేశారు కాబట్టి వాళ్ళు రాలేదు. వేరే పెద్ద మనిషిని పంపించారు. పెద్ద మనిషి చివాట్లు పెట్టింది. అదే 50,000 రూపాయలు పెనాల్టీ కూడా వేసింది. అసలు 50,000 పెనాల్టీ అనేది చాలా అసాధారణమైన పెనాల్టీ. మామూలుగా 5,000 10,000 వేస్తారు జగన్ గారు. 50,000 వేశారంటే నువ్వు కూడా పెద్ద నేరం చేశావని. కోర్టు టైమును తప్పు పట్టమే కాకుండా దొంగలకి సద్దులు మోసావు నువ్వని, అంటే నేరస్తుల్ని సమర్థించినట్టు. ఈ రకంగా ఈ నేరాలన్నీ కూడా ఆ రోజున రిజిస్టర్ చేయకపోవటం, దర్యాప్తు చేయకపోవటం, అరెస్ట్ చేయకపోవటం, ఇప్పుడు ఆ కేసు వచ్చింది. ఇవాళ దీంట్లో రెడ్ బుక్ ఎక్కడుంది ఇందులో? ఇవన్నీ కూడా వీళ్ళు చేసినవి అన్నీ కూడా ఇంకా చాలా కూడా వస్తాయి, రాకుండా ఆగవు. ఇతని మీద రాసిన కస్టడీ రిపోర్ట్లో ఎన్ని నేరాలు గతంలో చేసిన నేరాలని వాళ్ళు ఉటంకించారు. వెంటనే జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు కదా 15 రోజులు. తర్వాత ఆయన పోలీసులతో ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళ ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించాడో ఇవాళ కూడా అలాగే ప్రవర్తించాడు కదా. ఆఖరికి జడ్జి ముందే మట్టి కొట్టుకుపోతారని మట్టి కొట్టుకుపోతారని. మరి దళిత అబ్బాయిని కిడ్నాప్ చేస్తే మట్టి కొట్టుకుపోరా? అంటే ఇప్పటికీ ఏదైతే కోడికత్తి సీను అని చెప్పేసి 5 ఏళ్ళు జైల్లో ఉంచిన ఆయన ఏం మట్టి కొట్టుకుపోయాడు? కొట్టుకుపోలేదు కదా. మరి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మళ్ళీ 1,00,000 కోట్లు సంపాదించాడు, మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు సొంత చెల్లి తల్లి కూడా శాపాలు పెడుతున్నారు. నా కొడుకు కూతురు ఆస్తి కూడా తింటానికి కూడా నీచానికి దిగజారాడని జగన్మోహన్ రెడ్డిని. అది ఏం రాజ్యాంగం? అది ఏమన్నా ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో? మేనల్లుడు మేనగోడల ఆస్తులు కూడా తినేసేయమని. తర్వాత ఆయన ఏం చెప్పాడు శాసనసభలో? ఒక కన్ను ఇంకొక కన్నును పొడుస్తుందా అని అడిగాడు ప్రశ్న. షర్మిల ఎవరు? నువ్వు ఒక కన్ను రాజశేఖర రెడ్డికి, షర్మిల రెండో కన్ను. నువ్వు పొడిచింది ఎవరిని? ఆ రెండో కన్నునే కదా. ఆమె చెబుతుంది కదా. ఇన్ని మాటలు చెప్పింది వంశీ గారి భార్య పంకజశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఒక్క మాటలో చెప్పింది. ఏం చెప్పింది? నా గుండె బరువుతో ఇవాళ నేను కోర్టుకు వెళ్తున్నా నా కొడుకు చేసిన పనికి అంది. ఎంత మాట అది! ఎంత బాధాకరమైన సన్నివేశం. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది. తన భర్త ముఖ్యమంత్రిగా చేశాడు, కొడుకు కూడా ముఖ్యమంత్రిగా చేస్తే తన కీర్తి పెరుగుతుంది అనుకుంది. తన జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఆస్తులన్నీ కూడా పంపకాలు అవి అక్రమ ఆస్తులే కావచ్చు, కానీ ఒక్కసారి అవి వాళ్ళకి దఖలు పడిన తర్వాత పంచుకోవాల్సింది వాళ్ళిద్దరే. లేదు రేపు కోర్టులో కనుక శిక్షలు పడినప్పుడు సీజ్ అయితే అవుతాయి అని చెప్పలేము. ఇప్పుడు జయలలిత గారి ఆస్తులు 4,000 కోట్ల రూపాయలు, కొన్ని కిలోల బంగారం, కొన్ని టన్ను కన్నా ఎక్కువ వెండి,
10,000 చీరలు, 10,000 2,000 చెప్పుల జతలు, అనేక జ్యువెలరీ, బుక్స్, ఎన్నో విలువైనవి, మొత్తం 4,000 కోట్లు తమిళనాడు ప్రభుత్వానికి దఖలుపడినాయి. అవును అవును. అట్లాంటి రోజు కనుక వచ్చి కనుక ఈ 1,00,000 కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో తిన్నాడో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కిడ్డు ప్రోకో ద్వారా సంపాదించాడో, ఏ అయితే ప్రభుత్వ జప్తులో ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కనుక బాగుండి అవి ప్రభుత్వ ఖజానాకి చేరితే మళ్ళీ అవి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పరిస్థితి అయితే వస్తుంది. కానీ వస్తుందని మనం ఆశించగలుగుతామా? ఆశించలేం. ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి, ఆయనకి సహాయం చేసింది విజయసాయి రెడ్డి. చాలా బందోబస్తుగా వాటిని అన్నింటినీ ఒడిచి పట్టుకున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా తేడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజ్యాంగం ప్రకారం సంపాదించాడు ఆ ఆస్తులన్నీ? అంటే విజయసాయి రెడ్డి విడిపోవడం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలంటే అదే అంటున్నా. ఇప్పుడు ఆయనకి నమ్మకం చెక్కటల్లా, ఇన్ని నేను నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఇంత సహాయం చేస్తే పార్టీ పెట్టించడంలో కూడా ఆయన కో పైలట్ పాత్ర పోషించాడు. ఆయన పార్టీకి జాతీయ కార్యదర్శి, రాజ్యసభ పక్ష నాయకుడు, పార్లమెంటరీ పక్ష నాయకుడు, ఇన్ని పదవులు ఉన్నాయి. కానీ ఆయన ఆఖరికి నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల పట్ల, ప్రజల పట్ల ఎంత ద్రోహం చేశాడో విజయసాయి రెడ్డికి తెలుసు. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడో విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు. నేను బ్రహ్మాండంగా సంపాదించుకున్నాను, వాళ్ళ దయ వల్ల 3 తరాల వాళ్ళకి సేవ చేశాను, ఇవాళ నేను నా స్థాయికి మించి నేను అన్నిట్లో సంతృప్తిగా ఉన్నాను, కాబట్టి నేను ఇక రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు అంటూనే జగన్మోహన్ రెడ్డికి చాలా కీలెరిగి వాత పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసు కాబట్టి ఒక సందేశం పంపించాడు పరోక్షంగా. ఇంకా మీరెవరన్నా కనుక జగన్మోహన్ రెడ్డి మీకు తలకెత్తుతాడని నమ్మకం మీద ఉన్నారేమో. కుటుంబ సభ్యులకి ఆయన చేయలేదు, సొంత బాబాయిని కూడా చంపింది ఆయనేను. నేను ఇంత చేసినా నన్ను దూరంగా పెట్టాడు, నెంబర్ 2 పొజిషన్లో ఆయనకి హెల్ప్ చేశాను, కాబట్టి మీరు కూడా ఎవరి జాగ్రత్తలో వాడు ఉండమన్నాడు. తర్వాత వెళ్ళి షర్మిల కలవటం ద్వారా ఇంకా గట్టి సందేశం పంపించాడు ప్రజల్లోకి. అవును అవును. అది ఏ రాజ్యాంగం ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పింది ఆయన రాజీనామా చేయమని. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చెప్పింది, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశాడో, అతని శక్తి ఏంటనేది విజయమ్మ కన్నా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు. అందుకే తను ఎమళ్ళపోయాడు. కాబట్టి ఏ రాజ్యాంగం లేకుండా ఇష్టానుసారంగా పరిపాలన చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు. భారత శిక్షా స్మృతిని కూడా తీసి తుంగలో తొక్కారు. ఎవడు ఏది చేసుకున్నా అడిగినాడు లేడు. ఇప్పుడు ఆ కేసులన్నీ బయటకు వస్తే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పరిస్థితికి వచ్చింది. రెడ్ బుక్కి ఆయన తిరిగి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి రాశారే తప్ప ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడంటే, ఎవడైనా సరే నేరాలు గనక చేసి గనక వెళ్తే 7 సముద్రాల అవతలున్నా నేను పట్టుకొస్తానని చెప్తున్నాడు కదా, బెదిరిస్తున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఆయన టైంలో జరిగిన నేరాలను కూడా శిక్షించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఆ బాధ్యత లేదా? అసలు ఈ ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? నువ్వు గనక అంత చక్కదనమైన పరిపాలన ఇచ్చుంటే ఇవాళ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఇచ్చినప్పుడే ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం చెప్పారు. ఇది దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, దాష్టికాలు చేసే ప్రభుత్వం, అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం, ఆత్మీయుల్ని దోషిపెట్టింది, ఆత్మీయులకి 50 మంది సలహాదారులు ఉండే ప్రభుత్వం ఇంత పతనం అవటం ఏంటండి? నీ 50 మంది ఎవరు? నీ చుట్టాలు, బంధువులు, నీ సామాజిక వర్గం వాళ్ళు కాదా? అది ప్రజలు గమనించబట్టే కదా వాళ్ళు తీర్పిచ్చింది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు ఇతరులు చేస్తారనుకోవటం, తర్వాత అసలు ఏ చట్టాన్ని గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం, ఇవాళ మీరు ఇందాక అడిగారు అది అంబేద్కర్ రాజ్యాంగం అని, లేకపోతే ఏం నడుస్తుందని. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమే నడిచింది కానీ రాజారెడ్డి రాజ్యాంగం కూడా నడవల ఆయన టైంలో. రాజారెడ్డికి ఇంత పశు ప్రవృత్తి లేదని చెబుతున్నారు, ఇతనంత రాక్షసత్వం లేదని చెప్తున్నారు. నిజానికి అది వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిమితమైన ఆశలే ఉన్నాయి ఆయనకి పరిమితమైనటువంటి నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి. ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి అడిగిన వ్యక్తి ఇవాళ మళ్ళీ నాకు 29లో అధికారం ఇవ్వండి, 30 ఏళ్ల పాటు నేను ఈ రాష్ట్రాన్ని దోసుకు తింటానంటున్నాడు. అలవాటు పడ్డాడు. ఎంత లబ్ధి పొందాడో చూశారు. ఇవాళ దేశ ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మధ్య కుంభకోణం జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు ఆయన. అది కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల దిగమింగిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30-20 ఏళ్ల పాటు కనుక ఈ రాష్ట్రాన్ని కనుక ఏళ్తే నిన్నెవరో చెబుతున్నారు ఇక్కడ మట్టి కూడా మిగలదు.
సముద్రమే మిగులుతుంది. ఎందుకంటే ఈ అంతా అమ్మేస్తాడు, సముద్రం వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ బార్డర్ అంటే తెలంగాణ బార్డర్ రాక సముద్రం వస్తుంది, అది ఉంటుంది, ఇక ఏమి ఉండదు ఇక అక్కడ మట్టి. ఎందుకంటే వంశీ కూడా గ్రావెలు మట్టి కూడా అమ్ముకున్న నేరాలు ఈయన మీద అనేకం ఉన్నాయి. అప్పుడు తవ్వారు కదండి అక్కడ పోలవరం నుంచి విజయవాడ వరకు తవ్విన కెనాల్లో గ్రావెల్ మొత్తం అమ్ముకున్నాడని చెప్తున్నారు. ఈ రకంగా మట్టి కూడా మిగల్చరు జగన్ గారు. అప్పుడు తెలంగాణకి సీ పోర్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే సీ అంతా ఆక్రమించుకుంటా వచ్చేస్తుంది. కాబట్టి మన ఇక్కడ జగ్గైపేట దాటిన తర్వాత ఆ వ్యవసాయ క్షేత్రం ఉంది కదా కోదాడికి మధ్యలో, అక్కడ దాకా వచ్చేస్తుంది అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు అంటున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి, కానీ వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు దీన్ని రెడ్ బుక్ ఆపాదిస్తుందాం అనేది ప్రజలందరికీ కూడా ఇది ముసుగు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.